వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది టాటా నెక్సాన్ వెహికల్. జస్ట్ 30,000 కిలోమీటర్ తిరిగింది. వెహికల్ ఇంజన్ పోయింది. సో థ్రస్ట్ వాచర్ బయటికి వచ్చేసింది. షోరూమ్ లో ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఆయిల్ లోపల నుంచి థ్రస్ట్ వాచర్ బయటికి వచ్చిందంట. సో మన దగ్గరికి వెహికల్ అయితే ఇంజన్ రిపేర్ కోసం వచ్చింది. అక్కడ ఏం ఎస్టిమేషన్ ఇచ్చారో ఏంటనేది మనకు తెలియదు, కానీ మన దగ్గరికి అయితే ఇంజన్ రిపేర్ కోసం అనేది వెహికల్ అయితే వచ్చింది. ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత దీని సిచ్యువేషన్ ఏంటి అండ్ ఎలా రిపేర్ చేయాలి మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. 2023 మోడల్ వెహికల్ ఇది అండ్ 30,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో ఇంజన్ పోయింది. నేను అందుకే టాటా వెహికల్స్ ని క్రిటిసైజ్ చేసేది. అప్పుడు జస్ట్ 30,000 కిలోమీటర్స్ కి ఈ రకంగా ఉంటే కస్టమర్ ఏ రకంగా బేర్ చేయగలుగుతారో చెప్పండి మీరే. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 29,669 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. థ్రస్ట్ వాచర్ బయటకు వచ్చేసింది. ఇంజన్ రీబోర్డ్ చేయాలి ఇప్పుడు దీన్ని. ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లం ఇష్యూ కూడా ఉంది దీంట్లో. సో అది కూడా మనం ఈ వీడియోలో రిజాల్వ్ అనేది చేస్తున్నాం, గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లం అనేది. నెక్సాన్ పెట్రోల్ ఇంజన్ టైమింగ్. ఇక్కడ ఇది వచ్చి ఇక్కడ క్యామ్ షాఫ్ట్ కి ఇక్కడ ఒకటి ఆరో మార్క్ ఉంది అండ్ పైన ఇక్కడ ఒక ఆరో మార్క్ ఉంది. ఇక్కడ ఒకటి ఆరో మార్క్ ఉంది అండ్ ఫస్ట్ పిస్టన్ టాప్ లో ఉండాలి. ఫస్ట్ ప్లగ్ ఓపెన్ చేసుకొని టాప్ పొజిషన్ లో పెట్టుకోవాలి అండ్ ఈ రెండు ఆరో మార్క్ కలపాలి. ప్లస్ ఇక్కడ మెయిన్ పుల్లీ దగ్గర ఏంటంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ టాప్ ఉండాలి. సో ఇది నెక్సాన్ పెట్రోల్ ఇంజన్ టైమింగ్. ఇక్కడ టాప్ పొజిషన్ లో ఉండాలి. ఇక్కడ క్యామ్ షాఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక మార్కింగ్ ఉంటుంది. ఈ రెండు మార్క్ కలుపుకొని ఇక్కడ ఈ కీ అనేది పైకి పెట్టుకుంటే ఫస్ట్ పొజిషన్ టాప్ పొజిషన్ లో పెట్టుకోవాలి. ఇది నెక్సాన్ పెట్రోల్ ఇంజన్ 3 సిలిండర్ నెక్సాన్ పెట్రోల్ ఇంజన్ టైమింగ్. ప్రాబ్లం ఏంటంటే థ్రస్ట్ వాచర్ పోవడం వల్ల వెనకకి ముందుకి క్రాంక్ ఇలా కొట్టుకుంటుంది. ఇలా వెనకకి ముందుకు అయినప్పుడు సౌండ్ కూడా వస్తుంది. ఈ రీజన్ కోసమే మనం ఇంజిన్ అనేది ఓపెన్ చేస్తాం. దీంట్లో థ్రస్ట్ బేరింగ్స్ పోయినాయి. ఈ క్యాప్ ఓపెన్ చేస్తేనే మనకి థ్రస్ట్ బేరింగ్ అనేది బయటకు వస్తుంది. దీనికి వేరే ఆప్షన్ ఏం లేదు, మొత్తం ఇంజన్ ఓపెన్ చేయాల్సిందే. టాటా నెక్సాన్ వెహికల్ యొక్క ఇంజన్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఒక థ్రస్ట్ వాచర్ అయితే మొత్తానికి కరిగిపోయింది. ఇటు సైడ్ మాత్రం ఆయిల్ లో నుంచి బయటకు వచ్చింది. సో ఈ థ్రస్ట్ వాచర్ పట్టుకునే మన దగ్గరకు వచ్చారు కస్టమర్ ఫస్ట్ టైం. ఇక్కడ ఈ బ్లాక్ కూడా మొత్తం కరిగిపోయింది అండ్ ఇటు సైడ్ థ్రస్ట్ వాటర్ మాత్రం ఉండి కానీ కరిగిపోయింది. ఇదైతే మొత్తానికి మెల్ట్ అయిపోయి ఆయిల్ లో కలిసిపోయి మెటల్ లాగా మారిపోయి ఆయిల్ తో పాటు బయటకు వచ్చేసింది. ఈ బ్లాక్ రిపేర్ చేయాలి. థ్రస్ట్ వాచర్స్ కూడా కొత్తవి మనం వేయాలి. ఇక్కడ కూడా డ్యామేజ్ అయింది, క్రాంక్ వెళ్ళి సైడ్ కి అండ్ ఇక్కడ కూడా డ్యామేజ్ అయింది. సో ఏంటంటే మనకి ఇంకా కొన్ని రన్ చేస్తే కంప్లీట్ గా ఇంజన్ బ్లాక్ పొలిగిపోయే ఛాన్సెస్ ఉంది. ముందే తెలిసిపోయింది కాబట్టి కస్టమర్ కి ప్రాబ్లమ్. సో మన దగ్గరికి వెహికల్ రన్నింగ్ కండిషన్ లో వచ్చింది. ఇది కంప్లీట్ ఇంజన్ ఓవర్ అనేది చేస్తున్నాం. సో టాటా నెక్సాన్ వెహికల్ ఇంజన్ ఫిట్ చేస్తున్నాము. చాలా రోజుల తర్వాత చాలా వెయిటింగ్ లో స్పేర్ పార్ట్స్ ఇష్యూ ఉంది. టాటాలో చాలా అవైలబిలిటీ ప్రాబ్లం ఉంది. సెకండ్ హ్యాండ్ లో ఈ బోరు ఈ క్రాంక్ అనేది వేస్తున్నాము. మిగతాది ప్యాకింగ్స్ అవన్నీ కూడా మనం ఈ వెహికల్ లో అన్ని కొత్త చేస్తున్నాం. గ్యాస్కెట్స్ అండ్ ప్యాకింగ్స్, బోరు అండ్ క్రాంక్ అనేది మనం సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాము. బడ్జెట్ ఎక్కువ అవుతుందనేసి, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వాలనేసి మనం చాలా రోజుల వరకు నుంచి వెయిట్ చేసి స్పేర్ పార్ట్స్ అయితే తెప్పించాము సెకండ్ హ్యాండ్ లో. సో ఇంజన్ బ్లాక్ అనేది మనం ఫిట్టింగ్ చేస్తున్నాము.
టాటా నెక్సాన్ వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1-2 సార్లు ట్రయల్ చూసుకున్నాము. దగ్గర 12 అవర్స్ ఇంజన్ కూలింగ్ లో పెట్టాము. ఇంజన్ వార్మ్ అప్ అవ్వడానికి కూలింగ్ లో ఫైనల్ రోడ్ టెస్ట్ అంటే ఆల్రెడీ 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. ఫైనల్ రోడ్ టెస్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎందుకు ఇంజన్ సీజ్ అయ్యింది అంటే ఎందుకు ప్రాబ్లం వచ్చింది కూడా మనం దీంట్లో ముందు డిస్కస్ చేద్దాం. సో ఈ టాటా నెక్సాన్ వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ రోడ్ టెస్ట్ వచ్చాను. ఇంజన్ ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే కస్టమర్ సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేదు. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే అనుకోవాలి. ఎందుకంటే చాలా ఫస్ట్ వాచర్స్ చాలా డెలికేట్ గా ఇచ్చాడు. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ట్రాఫిక్ కండిషన్ లో మాటికి క్లచ్ ప్రెస్ అవుతుంటారు కాబట్టి డెలికేట్ ఉండడం వల్ల డస్ట్ వాచర్ అరిగిపోయి ఆయిల్ సంప్ లో నుంచి బయటికి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ మేబీ క్లచ్ హార్డ్ అంటే జస్ట్ 30,000 కిలోమీటర్స్ లో క్లచ్ హార్డ్ కూడా అవ్వదు. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లాగానే చూడాలి ఈ పర్టికులర్ కేస్ ని అయితే. మనం ఈ ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత ఓల్డ్ పార్ట్ వేసాము. దీంట్లో కస్టమర్ చెప్పి ఇంజన్ క్రాంక్ అండ్ ఇంజన్ బ్లాక్ ఓల్డ్ పార్టే మనం రిప్లేస్మెంట్ చేసాము. సెకండ్ ఫ్లోర్ చూసుకొని యాక్సిడెంట్ వెహికల్ లాంటి మంచి ఇంజన్ ఉన్నాయి కాబట్టి సో ఆ ఇంజన్ వేసాము కస్టమర్ ఇంటిమేషన్ చేసి. ఎందుకంటే బడ్జెట్ ఇష్యూ. సో దీనికి దగ్గర ఒక 60,000 to 80,000 రూపీస్ దాకా మనకి ప్రైస్ వేరియేషన్ వస్తుంది కాబట్టి సో మనం ఓల్డ్ పార్ట్ రిప్లేస్మెంట్ కి వెళ్ళాడు కస్టమర్. ఇది ఒక ఫస్ట్ వాచర్ అంటే కంపెనీ డిఫెక్ట్ అయ్యే అనుకోవాలి దీనికి. ఈ పర్టికులర్ గా ఏదైతే ప్రాబ్లం అయిందో కస్టమర్ కి నా దగ్గరకే రండి రిపేర్ కోసం అని నేను ఈ వీడియోస్ చేయట్లేదు. జనరల్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉండాలనేసి మనం వీడియోస్ చేస్తాము. ఎందుకంటే మా ఏరియాలో నేనున్న ఏరియాలో మాత్రం దగ్గర కొన్ని లక్షల వెహికల్స్ ఉన్నాయి. దూరం నుంచి ఎవరైతే వచ్చే వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వట్లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నారు అంటేనే వెహికల్ మన దగ్గరికి తీసుకురండి. లేదంటే మీ నియర్ బై మీ దగ్గరలో ఉన్న మంచి మెకానిక్ ని చూసుకొని అక్కడే చేపించుకోండి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మెకానిక్ మీ దగ్గర ఏదైతే మెకానిక్ దగ్గర మీరు వర్క్ అనేది చేపించుకుంటారో స్కానింగ్ టూల్, ఇలాంటి స్కానింగ్ టూల్ అనేది ఇంపార్టెంట్ చాలా. ఇది వెహికల్ ఈ రోజు వచ్చే టెక్నాలజీ వెహికల్స్ ఏంటంటే స్టీరింగ్ క్యాలిబ్రేషన్ అండ్ ఎర్రర్ కోడ్స్ అలాంటివి కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో స్కానింగ్ టూల్ ఉన్న స్కానింగ్ ఆపరేటింగ్ ఉన్న మెకానిక్ దగ్గరనే మీరు వర్క్ అనేది చేపించుకోండి. దాంతో పాటు స్కానింగ్ ఆపరేటింగ్ కూడా మెకానిక్ నాలెడ్జ్ ఉంటేనే మీరు వర్క్ అనేది చేపించుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కాబట్టి సో ఇలా మీకు అన్ని స్టీరింగ్ క్యాలిబ్రేషన్ ఇప్పుడు దీనికి నేను స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చేశాను. అండ్ దాంతో పాటుగా ఏంటంటే మనము హెల్త్ రిపోర్ట్ ఫాల్ట్ కోడ్ కూడా అన్ని క్లియర్ చేసి అనేది ఇస్తాం అన్నట్టు. సో ఇంజన్ సైడ్ నుంచి ఎలాంటి ఎర్రర్ కోడ్స్ కానీ ఏం కానీ అన్ని క్లియర్ అయిపోయినాయి. ఈ ఏదైతే మనం ఇంజన్ రిప్లేస్మెంట్ చేసామో ఇది కస్టమర్ కి సెకండ్ ఓల్డ్ పార్ట్ వాడుతున్నామని చెప్పే మనం ఇంజన్ అనేది రిప్లేస్మెంట్ చేసినాం. సో అన్ని టెక్నికల్ గా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. దీంట్లో అన్ని ఎర్రర్ కోడ్స్ కూడా మనం క్లియర్ అనేది చేస్తున్నాం. సో అన్ని ఎర్రర్ కోడ్స్ పాత మెమరీలో ఉన్న కోడ్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. సో ఆల్ మాడ్యూల్స్ గ్రీన్ లైట్ లో మనకు వచ్చేసినాయి. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్స్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్టాండ్ ఆటోమేటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. మా వర్క్ షాప్ వచ్చేసి హైదరాబాద్ కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ లో ఉంది. ఎలాంటి రిపేర్ కైనా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.